నమస్కారం. ఈరోజు మనం ఒక ఉత్కంఠభరితమైన వాస్తవ సంఘటనను విశ్లేషించబోతున్నాం. హైదరాబాదులోని ఒక ప్రశాంతమైన సాయంత్రం కేవలం కంటి రెప్ప మూసి తెరిచే లోపు ఎలా భయానకంగా మారిపోయిందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా ఆ రోజు ఏం జరిగిందో అక్కడికే వెళ్ళిపోదాం. జస్ట్ 30 సెకండ్లు అంటే అర నిమిషం. మన రోజువారీ జీవితంలో ఈ అర నిమిషం ఎట్టాగో అలా గడిచిపోతుంది కదా. కానీ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పూర్తిగా అల్లకల్లోలమైన క్రైమ్ సీన్గా మార్చేయడానికి ఈ 30 సెకండ్లు ఎలా సరిపోయాయో తెలిస్తే మనం ఖచ్చితంగా షాక్ అవుతాం. మన విశ్లేషణలోని ఈ సంఘటన మే 25వ తేదీన శ్రీసాయి గణపతి కాలనీలో జరిగింది. ఆ సాయంత్రం అప్పటి వరకు అంతా చాలా ప్రశాంతంగా, అసలెలాంటి అలజడి లేకుండా సైలెంట్గా ఉంది. కాని ఆ సైలెన్స్ ఎంతోసేపు నిలవలేదు. సమయం సరిగ్గా సాయంత్రం 7 గంటలు. వీధులన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి. ఒక వృద్ధురాలు తన ఇంటి బయట నిలబడి చాలా క్యాజువల్గా ఫోన్ మాట్లాడుతున్నారు. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇదంతా బాగానే ఉంది కాని అక్కడే చీకట్లో ఒక దుండగుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కని ఆ బ్లైండ్ జోన్స్ ఉంటాయి కదా, వాటిని వాడుకుంటూ కరెక్ట్గా అతను అటాక్ చేయడానికి సరైన క్షణం కోసం డేగ కళ్లతో కాచుకొని ఉన్నాడు. 30.5. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు సుమా, ఆ క్షణంలో జరిగిన దారుణానికి ఒక సాక్ష్యం. ఆ దుండగుడు ఒక్క ఉదుటున ఆ మహిళపై దాడిచేసి ఆమె మెడలోని 30.5 గ్రాముల బంగారు గొలుసును అత్యంత క్రూరంగా లాక్కున్నాడు. ఇదంతా ఎంత ఆకస్మికంగా జరిగిందంటే ఆమె ప్రాణభీతితో కేకలు వేసినా సరే ఆ సడన్ షాక్ నుండి చుట్టుపక్కల వాళ్లు ఎవ్వరూ వెంటనే తేరుకోలేకపోయారు. ఇక గొలుసు లాక్కున్న మరుక్షణనే ఆ దొంగ ఏం చేశాడో తెలుసా? అక్కడ పార్క్ చేసిన కార్ల మధ్యలోంచి ఇరుకు సందులగుండా ఒక చిరుతపులిలాగా అత్యంత వేగంగా పరిగెత్తాడు. అతను ర్యాండంగా పారిపోలేదు, కావాలనే సీసీటీవీ కవరేజ్ లేని ఓపెన్ ఫీల్డ్స్ వైపు పారిపోయి ఆ చీకట్లో పూర్తిగా కలిసిపోయాడు. దీన్ని బట్టి ఇదంతా ఎంత పక్కా స్కెచ్చో మనమర్థం చేసుకోవచ్చు. దొంగైతే పారిపోయాడు. ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. అదే మన మిడ్ నైట్ పోలీస్ ఆపరేషన్. స్థానికుల నుండి పానిక్ కాల్ అందిన వెంటనే హయత్నగర్ పోలీసులు ఎంటరయ్యారు. ఇక్కడ్నుండే అసలు వేట మొదలైంది. ఒక్కసారి ఒక పోలీస్ అధికారి స్థానంలో ఉండి ఆలోచిద్దాం. చీకటి పడుతోంది, నిందితుడేమో చీకట్లో కలిసిపోయాడు. కానీ డిపార్ట్మెంట్ ఏమాత్రం టైం వేస్ట్ చేయలేదు. ఏసీపీ స్థాయి అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా 50 మందికి పైగా పోలీస్ సిబ్బంది రాత్రికి రాత్రే ఆ కాలనీని పూర్తిగా చుట్టుముట్టారు. అసలు నిందితుడికి ఆ ఏరియా దాటి తప్పించుకున్న ఛాన్స్ ఇవ్వకూడదన్నదే వాళ్ల టార్గెట్. ఈ దర్యాప్తు అచ్చం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఫస్ట్ స్టెప్, కాలనీ రోడ్లన్నిటినీ వెంటనే బ్లాక్ చేశారు. సెకండ్, ఆ ఓపెన్ ఫీల్డ్స్లో అణువణువు గాలించారు. మూడోది, కెమెరాలకు చిక్కని ఆ బ్లైండ్ స్పాట్స్ను పక్కగా మ్యాపింగ్ చేశారు. ఇక టెక్నాలజీని వాడుకుంటూ మొబైల్ ట్రాకింగ్, బైక్ మూవ్మెంట్స్ను అనలైజ్ చేశారు. మరోవైపు లోకల్ ఇన్ఫార్మర్ల నెట్వర్క్ కూడా యాక్టివేట్ అయిపోయింది. అసలు రాత్రంతా ఎవ్వరు నిద్రపోకుండా ప్రతి సీసీటీవీ ఫ్రేమ్ను క్షణక్షణం జల్లడపట్టారంటే వాళ్ళ డెడికేషన్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. మరి అంత కష్టపడితే ఫలితం దక్కకుండా ఉంటుందా? ముషీరాబాద్లో ఆ జ్ఞానం జరిగింది. దొంగల వేటలో పోలీసుల నిరంతర శ్రమకు మే 26 తెల్లవారుజామున ఒక పెద్ద బ్రేక్ త్రూ లభించింది. వాళ్లు రాత్రంతా చేసిన కంటిన్యూయస్ ట్రాకింగ్ వల్ల ఫైనల్గా నిందితుణ్ణి ముషీరాబాద్ ప్రాంతంలో ట్రేస్ చేశారు. ఇంకేముంది, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా వలపన్ని దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుణ్ణి పట్టుకున్నారు. తెలంగాణ పోలీసుల స్పీడ్, యాక్యురసీ, ఇంకా మన భద్రత పట్ల వాళ్లకున్న సిన్సియారిటీకి ఇది నిజంగా ఒక సూపర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సరే, దొంగ దొరికేశాడు, కేసు సక్సెస్ఫుల్గా క్లోజ్ అయింది. కానీ ఇక్కడతో కథ అయిపోలేదు. మన కాలనీలను మనం ఎలా రక్షించుకోవాలి అనే ఒక పెద్ద పాఠాన్ని ఈ సంఘటన మనకు నేర్పుతుంది. ఇక్కడ మనం సీరియస్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. అసలు మన కాలనీలు నిజంగా సేఫ్గా ఉన్నాయా? ఇలాంటి సడన్ అటాక్స్ను ఎదుర్కోవడానికి మన చుట్టుపక్కల వాతావరణం ఎంతవరకు రెడీగా ఉంది? నిజం చెప్పాలంటే ఎప్పుడూ పోలీసుల మీదే డిపెండ్ అవ్వడమనేది కరెక్ట్ కాదు. మన ఐకమత్యం, మన అలర్ట్నెస్సే మనకు అసలైన రక్షణ కవచం. కాలనీ అసోసియేషన్లు, అక్కడుండే రెసిడెంట్స్ అందరూ కలిసికట్టుగా తమ కాలనీ సెక్యూరిటీని ఒక బాధ్యతలా తీసుకోవాలి. మరి ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బేసిక్గా కాలనీ ప్రెసిడెంట్స్ కొన్ని కఠినమైన స్టెప్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ లేకుండా హై డెఫినిషన్ సీసీటీవీలు పెట్టించాలి. ఆ ఖాళీ స్థలాలకు కంచెలు వేయాలి. ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ మంచి వీధి దీపాలను వేయించాలి. అలాగే
ఎమర్జెన్సీ సైరన్లు కూడా ఉంటే మరీ మంచిది. సింపుల్గా చెప్పాలంటే నేరస్తులకు మనం ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. కేవలం కెమెరాలు, లైట్లుంటే సరిపోతుందా? లేదు కదా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి. బాగా ట్రైనింగ్ తీసుకున్న నైట్ సెక్యూరిటీ గార్డ్లను అపాయింట్ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు వాడాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళ డీటెయిల్స్ పక్కాగా రికార్డ్ చేయాలి. అలాగే ప్రతీ నెల పోలీసులతో సెక్యూరిటీ మీటింగ్స్ పెడుతూ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ వాచ్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఒక టీం వర్క్ లాగా జరగాలి. ఈ కేసులో మనం గమనించినట్లయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే నిర్మానుష్యంగా ఉండే ఏరియాల్లో ఉన్నప్పుడు భారీగా బంగారు ఆభరణాలు వేసుకొని బయటికి రావడం అస్సలు సేఫ్ కాదు. ఎందుకంటే ఇలాంటి ఈజీ టార్గెట్స్ కోసమే దొంగలు గద్దల్లాగా చీకట్లో కాచుకునుంటారని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఫైనల్గా ఒక బలమైన వాస్తవాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నేరమనేది ఏ కాలనీలోనైనా, ఏ క్షణంలోనైనా, ఏ చీకటి మూలగుండైనా సరే ఎంటర్ అవ్వొచ్చు. కానీ మనలో ఉండే అవేర్నెస్, మన ఐకమత్యం, దానికి తోడు పోలీసుల బలమైన పహారా ఉంటే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. సో మన కాలనీల్లో ఎలాంటి సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయో చూసుకుని వాటిని ఇప్పుడే సరిదిద్దుకుని అందరం ఒకటై అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఒక్కసారి ఆలోచించండి.